So just to beg the forgiveness, not to, I mean, cross the time. Uh, First of all, I'm seeking the blessings from all the seniors who are here, especially His Grace Pidavaram Balaji Prabhu, His Grace Naranaran Venkatesh Prabhu, His Grace Padmanochan Murari Prabhu, His Grace Parandama Sri Kshetra Prabhu, and all of you. Uh, just put like hand like this, everyone. Okay, thanks for your blessing. Okay, so I'll take this as your blessings, and we'll go ahead with today's topic. Okay, so today's topic. So anyone of you, how many of you attended our sessions like DYS or anything else? డివైఎస్ కానీ ఏదైనా సెషన్స్ అటెండ్ అయిన షేర్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫుల్ హ్యాండ్ రైస్ చేయండి. ఓకే ఫైన్, యా డౌన్. సో రిమైనింగ్ ఆల్ ఐ కెన్ కన్సిడర్ లైక్ ఫ్రెష్ ఫ్రెష్ అనుకోవచ్చా? ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి గట్టిగా? బికాజ్ సి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని అయితే క్లాస్ ఉండదు. ఓకే, నిలబడుకొని అక్కడ బోర్డు కూడా రెడీగా ఉంది. సో బోర్డు కూడా పెట్టుకుంటాం అనమాట. సో వీఆర్ ఏమంటే కొత్తగా ఉంటుంది ఈరోజు లెర్నింగ్. సో డిఫరెంట్ ట్రై చేస్తాం. సో వీ హ్యావ్ వ్యాస్ట్ ఆడియన్స్ హియర్. ఎక్స్పెరిమెంటా? మీ పేరు? దిలీప్. సో దిలీప్ రావు బాగా యాక్టివ్గా ఉన్నారు. సో దిలీప్ రావుని ఫస్ట్ వాడదాం. ఓకే, ఏం పర్లేదు. సరే, ఈరోజు టాపిక్ ఏంటి? నేను అడిగింది ఇక్కడ ప్రొజెక్ట్ అయిన టాపిక్ కాదు, బయట బోర్డు పైన ఉన్న టాపిక్ ఏంటి? ఇది నేను ప్రొజెక్ట్ చేశాను ఇప్పుడు. యాక్చువల్లీ నా దగ్గర పీపీటీ చేసే టైం లేక నేను ఫాస్ట్గా ఏదో తీసుకొచ్చాను, కానీ ఇది కాదు టాపిక్. యాక్చువల్లీ టాపిక్ ఏంటి? డూ ఓకే నాన్న దిలీప్ లే ఒకసారి. ఇంగ్లీష్ వచ్చా? తెలుగు? సరే, బయట పరిగెత్తుకుంటే వెళ్ళి బయట బోర్డు పైన ఒకటి రాశారు, చదివేసి రావు. చదివేసి వచ్చి గట్టిగా చెప్పు. ఓకే ఫైన్, లెట్స్ కమ్ బ్యాక్. ఆ టాపిక్ తను చెప్పే ముందు, ఇక్కడ ఎంతమందికి కోపం వచ్చింది? అది ఆబ్వియస్లీ ఏం మాట్లాడుతున్నావు, నేను కోపం బెస్ట్ ఫ్రెండ్స్. 24 hours కలిసే ఉంటాను అసలు విడిపోము కదా. సో ఇప్పుడు ఆ కోపం మనల్ని వాడుకుంటుందా, మనం ఆ కోపాన్ని వాడుకోవాలా? అది టాపిక్. ఇప్పుడు చెప్తారు మన దిలీప్. ఏంటి టాపిక్ ఏంటి? అబ్బా, ఇది కోపం అంటారు, దీన్నే కోపం అంటారు. ఇది ఏంటిది? కోపం. దిలీప్ కూర్చో. పాపం తెలుగులో ఉందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, అక్కడ అది లేదు. దానివల్ల ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి పైన? చెప్పినోడి పైన. ఇప్పుడు ఆ కోపాన్ని తను వాడుకున్నారా, తనని కోపం వాడుకునిందా? అదే చూద్దాం ఈరోజు టాపిక్ అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డు వి గెట్ యాంగ్రీ? కోపం ఎందుకు వస్తుంది? ప్రభు కెన్ బోర్డ్ అరేంజ్ చేస్తారా ప్లీజ్? స్టాండ్ అండ్ బోర్డ్. స్కెచ్ పెన్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఇవ్వండి ప్రభు. ఒకరు లేయండి, వాలంటీర్ ఎవరైనా లేయండి, హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళు. ఎస్ ప్రభు, మీ పేరు ప్రభు? లేయండి. హ్యాండ్ రైటింగ్ పర్లేదు, లేదు మనకి హ్యాండ్ రైటింగ్ అంతా పని కాదు. లేయండి, ఏం కాదు, లేయండి. ఒకరు లేయండి ఎవరైనా. లేయాలి ఫాస్ట్గా, టైం అయిపోతుంది. లేండి. మీ పేరు? యశ్వంత్ ఫ్రమ్ ఏ కాలేజ్? ఏం చదువుతుంది? కోయంబత్తూర్ నుంచా? ఓకే సూపర్. తనకు ఒక మార్కర్ ఇవ్వండి. ఓకే, మీకు ఎలాంటి సందర్భాల్లో కోపం వచ్చింది? ఒక్కొక్కటి చెప్పండి ఫాస్ట్గా. ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది మీరు రాయాలి అక్కడ. ఓకే వెయిట్ చెప్తారు. టక్కని చెప్పండి, హ్యాండ్ రైస్ చేయండి. కోపం వచ్చింది అన్నారు కదా ఇప్పటిదాకా. ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది? మన దిలీప్కి అయితే బోర్డు ఇంగ్లీష్లో లేకుండా తెలుగులో లేకుండా ఇంగ్లీష్లో ఉంటే కోపం వస్తుంది. దానికి ఎక్స్పెక్టేషన్స్ అని రాయండి అక్కడ. ఎక్స్పెక్టేషన్స్.
సో, ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కోపమొస్తది. ఇంకా? ఇంకేమన్నా చెప్పండి. మీరే ఆలోచించండి నాకు ఎలాంటి సందర్భాల్లో కోపమొస్తుంది? థింక్ చేయండి. ఆ! ఫుడ్ బాలేనప్పుడు. అది గూడా ఎక్స్‌పెక్టేషన్స్ కిందే వస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఫుడ్ బాలేనప్పుడు. నో టేస్టీ ఫుడ్. నో టేస్టీ ఫుడ్. యెస్. ఆ! ఓకే. నో టేస్టీ ఫుడ్. వ్ వేకింగ్ అప్ దానికెలా చెప్పొచ్చు? అన్నెసెసరీ వేకింగ్ అప్ ఇన్ స్లీపింగ్. అబ్రప్ట్‌లీ ఓకే. ఏదో చెప్పొచ్చు. ఓకే. ఇంకా ఇక్కడెవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఆ! ఇంట్లో అడిగినంత డబ్బివ్వనప్పుడు. ఇంకా? ఎగ్జామ్ ప్రీపోన్ చేసినప్పుడు. మంచి మంచి కోపాలున్నాయి మీ అందరికి. ఈ ఈ ఈ ఏరియా కొంచెం సైలెంట్‌గా ఉన్నారు పిల్లలు. ఒకటి చెప్పండి ఏదైనా? క్వెషన్ పేపర్ ఇవ్వనప్పుడా? యెస్. యెస్. చెప్పండి ఏదైనా? ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా? యెస్. మనం అనుకున్న పని చేయలేనప్పుడు మీరు తెలుగైనా రాయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇన్ ఇంగ్లీష్ ఈస్ వాటెవర్. ఓకే. ఇంకా? క్వెషన్ పేపర్ మారిపోయినప్పుడు. మీకెలా తెలుసు క్వెషన్ పేపర్ మారిందని? మీకెలా తెలుసు క్వెషన్ పేపర్ మారిందని? అది లీక్ అయింది. అదే అని క్వెషన్ పేపర్ మీకెవరు చెప్పినారు? వాళ్ళు చెప్పలేదు గదా! తెలుసుకున్నారా? సో, లీక్ అయిన పేపర్ రానప్పుడు. ఇంకా? ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్‌గా మిడ్‌నైట్ ఫోన్ ఓపెన్ చేసి సినిమా చూస్తున్నప్పుడు. ఆహా! ఆహా! వచ్చేస్తది. ఓకే. యెస్. అది గూడా రాయొచ్చు. ఇంకా? మనకెవరు పక్క వాళ్ళు అటెన్షన్ ఇవ్వనప్పుడు. నేను కష్టపడి స్పైక్స్ పెట్టుకొని పోతా. నన్నెవడు పట్టించుకోను పట్టించుకోడు. పిచ్చ కోపమొస్తదప్పుడు. ఆ! ఓకే. ఇంకా? ఇంకా ఫాస్ట్‌గా. అంతేనా? లాక్ చేద్దామా? ఇంట్లో పని చేయమన్నప్పుడు. ఇది పెద్ద కోపం యాక్చువల్లీ ఇది. అమ్మ! ఇది అసల మనం అసలు తట్టుకోలేము. ఇది చాలా దారుణంగా ఉంటది. నెక్స్ట్ అంతేనా? లాక్ చేద్దామా? ఓకే. బేసిక్‌గా ఇక్కడ కూడా కోపమొస్తది. కూర్చోవచ్చు. థాంక్ యూ. ఇది కూడా ఒక కోపానికి కారణం. ఏం చెప్పండి? ట్రాఫిక్ జామ్. బేసిక్‌గా తిరుపతిలో ఉండే వాళ్ళకి తెలీదేమో. ఒకసారి ఈ కోపం రుచి చూడాలంటే బెంగుళూరు ఎళ్ళండి. ఓకే. బెంగుళూరులో నేను మా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఆఫీస్‌లో క్యాబ్ ఉంటదనమాట. పడుకుంటాం. పడుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ షాపు ఆ డిస్టెన్స్‌లో ఉంటుందనమాట. ఒక గంట తర్వాత నిద్రలేసి చూస్తే అదే షాపు ఇక్కడుంటుంది. ఈ గంట సేపులో నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్. ఇంతే ఈటి నుంచి ఆడికి. అది ట్రాఫిక్ జామ్. అది కూడా కోపానికి కారణం. ఇదేంటంటే బాగా తెలిసిందే. ఏంటంటే ఇంక నిద్రపోదాం అనుకుంటున్నప్పుడు అమ్మ పిలిచి, "అరే! షాప్‌కి పోయి ఒక కిలో బెండకాయలు తేపో, కిలో దొండకాయలు తేపో" అని లాస్ట్ మినిట్‌లో నాకేమని చెప్పడం. లేదంటే స్కూల్ బెల్ 5 గంటలకు కొట్టేస్తారనంగా 4:40కి మ్యాథ్స్ సార్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు. ఆ! పెద్ద అసలు అది ఇంక చెప్పలేం. అది మ్యాథ్స్ సార్ వస్తే. రైట్? ఇంకోటి నేనొక పెన్ తీసుకున్నా. ఆ పెన్ను పర్టిక్యులర్ ప్లేస్‌లో పెట్టా. బట్ మా ఫ్రెండ్ లేదా మా తమ్ముడో, అన్నో ఆ పెన్ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాడు. నేనెళ్ళి ఆ పెన్ కోసం వెతుకుతా ఉంటే దొరకలే. అప్పుడు పిచ్చ కోపం. హ్మ్. ఇది ఇంపార్టెంట్. పొరపాటున ఎవడైనా వచ్చి నన్ను బ్లేమ్ చేశాడా? నన్ను పాయింట్ ఔట్ చేశాడా? "రేయ్! నువ్విది చేసావురా" అని నన్ను బ్లేమ్ చేశారా? అయిపోయింది ఇంక ఆ రోజు. వాడికి ఆ రోజు ఫోటోకి ఆ! పడిపోద్దనమాట. ఆ! ఇది చాలా ఇంపార్టెంట్ కోపానికి కారణం. బ్లేమింగ్. ఇది బ్యాంక్‌లోనో, రేషన్ షాప్‌లోనో, సినిమా థియేటర్‌లోనో టికెట్ల కోసం లైన్‌లో నిలబడ్డం. ఆ లైన్‌కి ముందులు కదలకపోవడం. నిలబడ్డం ఓకే. కదలలే. దూరినప్పుడు అది ఇంకా పెద్ద కోపం.
ఆ! ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చెప్పిన ఇక్కడున్న రీజన్స్ అన్నీ కూడా ఒకే దాని కిందకొస్తాయి. అది ఎక్స్‌పెక్టేషన్స్. అంటే నేను ఒక థింగ్ ఇలా జరగాలి అని అనుకున్నా, అలా జరగనప్పుడు నాకు కోపమొస్తది. ఓకే. నేను ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ వస్తదనుకోని నైటంతా అదే చదువుకొనెళ్ళా. అది రాకపోతే కోపమొస్తది. ఎవరి పైన? యాక్చువల్‌గా ఎవరి పైన రావాలి? మన పైన రావాలి. ఎందుకు? అన్నీ చదువుకొని అదొకటి చదువుకోకపోయినా కాబట్టి. సో, అది ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకు కోపమొస్తది ఫస్ట్? కంట్రోల్. నేను అందరిని కంట్రోల్ చేయాలి. అందరూ నా ఏమంటారు? నా హ్యాండ్‌లో ఉండాలి. నేను చెప్పినట్లు వినాలి ఇంట్లో. ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం ఓకేనా? ఆవకాయ పప్పు పెట్టాలి అంటే అదే పెట్టాల. అది కాకుండా గోంగూర పెట్టారంటే కోపం. కంట్రోల్. నా కంట్రోల్‌లో ఉండాలి ఏదైనా సరే. కంట్రోలబిలిటీ అంటారు ఇది. బాగా గమనించండి. వీళ్ళు వీళ్ళు నా దరిదాపుల్లో ఉండాలి. నేను చెప్పిన మాట వినాలి అని మనం ఒకరి పైన పెట్టుకొని ఉంటాం. వాళ్ళు ఆ మాట వినకపోతే కోపమొస్తది. సో, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ యాంగ్రీ ఈస్ కంట్రోల్. ఐ వాంట్స్ టు కంట్రోల్. కంట్రోల్ చేయాలి ఒకరిని అనేది ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ ఎక్స్‌పెక్టేషన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నేనొకటి ఎక్స్‌పెక్ట్ చేశాను ఇలా జరుగుతుంది అని. బట్ అలా జరగలేదు. సో, కోపమొస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఒపీనియన్స్. ఒపీనియన్స్ ఏంటంటే హ్మ్. నాకొక ఒపీనియన్ ఉంది. సో అండ్ సో పొలిటికల్ పార్టీ లేదా సో అండ్ సో సినిమా హీరో గొప్ప అని. పొరపాటున ఎవడన్నా వచ్చి ఆ పార్టీని గాని, ఆ హీరోని గాని ఏమైనా అంటే ఫ్యాన్ వార్సు, పొలిటికల్ వార్సు, ఇండియా, పాకిస్తాన్ వార్సు అన్నీ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. ఎందుకు? ఒపీనియన్. నాకు ఇతని పైన ఒక ఒపీనియన్ ఉంది. మంచి ఒపీనియన్ ఉంది. ఇతను మంచోడనో, లేకుంటే ఇతను ఇదనో, సో అండ్ సో అనో ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్‌ని ఇంకొకడు యాక్సెప్ట్ చేయట్లా. యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఏమవుతది? నా కోపం వచ్చేస్తుంది. ఎందుకు? నా ఒపీనియన్ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. నా ఒపీనియన్‌లో చిరంజీవే దేవుడు. కానీ వాడు యాక్సెప్ట్ చేయట్లేదే. నా ఒపీనియన్‌లో 'ప్రభాస్ ఈస్ ద వాట్ యూ కాల్ మెగాస్టార్.' కాదు. ఇంకోడొచ్చి 'మెగాస్టార్ చిరంజీవి' అంటున్నాడే. అటెట్ట అంటాడు? నా ఒపీనియన్ ఏంటి? 'ప్రభాస్' దాని కదా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఒపీనియన్. సో, ఒపీనియన్ ఆల్సో బ్రింగ్స్ ద యాంగర్. తీసుకొనొస్తది. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిట్యుయేషన్ వేర్ విల్ గెట్ యాంగ్రీ. ఇన్సల్టెడ్. అవమానపరిచినప్పుడు. అవమానపరిచినప్పుడు ఎంత కోపమొస్తుందంటే, ఆ కోపానికి మనం ఎక్కడి దాకా ఎళ్తామో, ఏం జేస్తామో గూడా తెలీదు. మీకందరికి తెలిసిన ఎగ్జాంపులే. దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఇన్సల్ట్ జరిగింది. ఆడ యాక్చువల్లీ ఇన్సల్ట్ జరగల. జరిగిందని ఆయన ఊహించుకున్నాడు. దానివల్ల యుద్ధం జరిగింది. యుద్ధంలో 18,00,000 మంది చచ్చిపోయినారు. ఎందుకు? ఆయన ఊహ. నన్నొకడు అవమానించారు. ద్రౌపది నన్ను అవమానించింది అన్న ఒకే ఒక ఊహ వల్ల, ఇన్సల్ట్ అనే ఒక చిన్న రీజన్ వల్ల మారిపోయింది. వరల్డ్ వార్ 1 జరిగింది గదా! దానికి రీజన్ తెలుసా? ఇన్సల్ట్. వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 2 ఇన్సల్ట్. జర్మన్స్‌ని వరల్డ్ మొత్తం ఇన్సల్ట్ చేశారనే రీజన్. ఇంత పెద్ద పెద్ద యుద్ధాలు జరగడానికి కారణం ఏందంటే ఇన్సల్ట్. ఐల్ టెల్ యూ వన్ సిట్యుయేషన్ వాట్ హ్యాపెన్స్. యాంగ్రీ ఎలా ఉంటది? కోపం ఎలా ఉంటుంది? సో, ఒక పిల్లోడు మంచి టాపర్, ఫ్రంట్ బెంచర్, బాగా చదువుకొని మంచి ఎగ్జామ్స్‌లో పాస్ అయ్యి టాప్ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న ఒక స్టూడెంట్ అన్నమాట. తనేం చేశాడు? బాగా ఇయర్ మొత్తం కష్టపడి చదివి నోట్స్ రాసుకున్నాడు. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. సో, ఎగ్జామ్ ఉన్నప్పుడు తనేం చేశాడు? ఆ పర్టిక్యులర్ బుక్‌ని ఇంకొక ఫ్రెండ్ అడిగాడు. బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు. ఏమని? "అరేయ్! నేను నోట్స్ రాయలేదు. నీ 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 నోట్స్ నాకిచ్చావంటే నేను జిరాక్స్ చేసుకొని నీకు మళ్ళీ ఇచ్చేస్తాను" అని. సో, ఇతనన్నాడు, "సరే ఇస్తాను, అది తీసుకో. కానీ పాయింట్ ఏమంటే నేను భోంచేయడానికెళ్తున్నా. నేను రాకముందే
నువ్వేం చేస్తావంటే, మా ఇంటి కిటికీ ఉంటది గదా! కిటికీలో ఒక దాని లోపల అంటే కిటికీ కొంచెం లోపల తోసి ఒక సందొస్తది. దాంట్లో నోట్స్ ఏసేయి. నేను మళ్ళీ భోంచేసి వచ్చి చదువుకుంటాను అనేసి వెళ్ళాడు. అది డీల్. సో, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత తనొచ్చాడు. వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎళ్ళాడు. నోట్స్ లేదు. కోపమొచ్చింది. ఎందుకు? రేపు ఎగ్జామ్. నేను ఇయర్ మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. వీడికిచ్చా లాస్ట్ మొమెంట్‌లో. కానీ వీడు లేదు, ఇవ్వలేదు నోట్సు. సో, సమ్‌హౌ ఆర్ అదర్ వాడికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతుంది ఎట్లెట్లా. ఇంకా పరిగెత్తాడు. ఇక్కడికెళ్ళాడు. వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఇల్లు లాకేసుంది. నోట్స్ లేదు. ఇటొచ్చాడు, ఈటికొచ్చాడు, ఆటికొచ్చాడు. ఒక అరౌండ్ ఒక 3, 4 అవర్స్ తర్వాత తనొచ్చాడు ఆ ఫ్రెండ్. రాంగానే ఎళ్లి కాలర్ పెట్టుకొని లాగోటి పీకినాడు. "నీకేం చెప్పానురా నేను? నా నోట్స్ ఇవ్వమని చెప్పాను గదా! నువ్వెందుకివ్వలేదు?" అనేసి. అతను, "ఏరా నీకు నోట్స్ దొరకలేదా?" "లేదు." "ఎందుకు?" అంటే యాక్చువల్లీ నువ్వేం చేసినావంటే, ఆ కిటికీకి లోపలికి అడుగు పెట్టేసినావు. నేను దొబ్బడానికి ట్రై చేసినా కిటికీ రాలే. మరి నీకు నోట్స్ ఎలా ఇచ్చేది? సో, నేనేం చేశానంటే, మీ పక్కనున్న ఈ ఇంటాయనకిచ్చా. మా వోడొస్తాడు వాడికి నోట్స్ ఇవ్వమని. నువ్వాయన్ని అడిగావా? అడగలే. సో, వెళ్ళి ఆయన సారీరా, నేను పొరపాటున నిన్ను కొట్టేసాను అది ఇది అన్నా. డూ యూ థింక్ హి విల్ యాక్సెప్ట్ దట్ సారీ? ఏం చెప్తాడు? ఈ రోజుటితో నీకు నాకు కటిఫ్. నన్ను అర్థం చేసుకోకుండా నన్ను కొట్టేసావు. ఇన్సల్ట్ చేసావు. ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అయిపోయింది. బికాస్ ఆఫ్ యాంగర్. ఒక్కసారి కోపం అనేది తలకెక్కిందంటే, మనం ఆ కోపంలో ఎలా ప్రవర్తిస్తాం మనకే తెలీదు. కొట్టేస్తాం, తిట్టేస్తాం, ఏదైనా చేసేస్తాం. బట్ దానివల్ల ఏమవుతదంటే, ఎదుటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మనం అనుకుంటాం, ఆ కోపంలో నేను వాడిని కొట్టేస్తే వానికి బాధొచ్చేస్తుంది. ఆ బాధ వల్ల నేను సంతృప్తి చెందుతాను. వాడిని తిట్టేస్తే వాడు బాధపడతాడు. దానివల్ల నాకు హ్యాపీ వస్తుంది అని. యూ నో వాట్ దట్ యాంగ్రీ ఈస్? కోపంలో ఎదుటి వాళ్ళని బాధపెట్టడం ఎలాంటిదంటే, ఒక వేడి హాట్ బాల్ ఉంటది గదా! ఐరన్ బాల్ ఉంటది గదా! ఐరన్ బాగా కాలిపోయింది. రెడ్ కలర్‌లోకి మారింది. మండి. కోపం ఎలాంటిదంటే, ఆ బాల్ తీసి ఇంకోడి పైన వేయడం. వాడికి తగులుతుందో లేదో తెలీదు గానీ, మనకు చేయగాలుతది. మనకైతే చేయగాలుతుంది పక్కా. సో, యాంగర్ వల్ల ఎదుటివాడికి నష్టం చేకూరుస్తామో, చేకూర్చలేమో తెలియదు గానీ, మన మెంటల్ పీస్ అయితే పక్కా పోతుంది. మనమైతే ఖచ్చితంగా వి ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. చాలా దారుణాలుంటాయి. అమ్మ, నాన్న విడిపోతారు. వాళ్ళు మళ్ళీ కలుస్తారనుకోండి అది సెకండరీ. అది రోజు జరిగే డైలీ సీరియల్ అనమాట అది. దానికి ఎండ్ కార్డ్ పడదు. పొద్దున కొట్టుకుంటారు, సాయంత్రానికి ఒకటైపోతారు. అలా గాకుండా చాలా సార్లు గమనించండి గొడవలు మనం చూస్తున్నాం. బయట చాలామంది కొట్టుకుంటా ఉంటారు. వాటన్నిటికి రీజన్ ఏమంటే యాంగర్. ఒక్క 10 నిమిషాలు యాంగర్‌ని ఎవరో ఒక్కరు కంట్రోల్ చేసుకున్నా గొడవ ఆగిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సో, ఒకసారి ఒక ఆమె, ఒక ఇంట్లో ఆమె వెళ్ళిందనమాట. సార్ మా ఇంట్లో ప్రతిరోజు గొడవే సార్. నాకు మా హస్బెండ్‌కు అసలు ఎంత గొడవుందంటే, నాకు తెలిసి మేము కలిసి ఉండడం కంటే విడాకులు తీసుకోవడం మేలేమో. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం సార్. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. అసలు మేము కలిసి ఉండేదే లేదు అనేసి అంటది. దీనికేమన్నా సొల్యూషన్ చెప్పండి అంటే, ఆ స్వామీజీ ఏం చెప్తాడంటే, ఒక నీళ్ళ బాటిల్ ఇస్తాడు. వాటర్ బాటిల్. ఇచ్చి, మీ ఆయన నిన్ను తిట్టడానికి వచ్చినప్పుడు, ఈ వాటర్ బాటిల్ ఉంది గదా! దీంట్లో వాటర్ నోట్లో వేసుకో. మింగొద్దు, ఉయ్యొద్దు. నోట్లోనే పెట్టుకో. ఓకే. చూద్దాం. ఇది మంత్రించిన వాటర్. బాగా మాయ చేస్తది మీ ఇంట్లో అనేసి, ఓహ్! అవునా? అయితే బావుందే ఇది అనేసి ఇంటికెళ్ళిందనమాట. ఎళ్ళంగానే ఆయన, "ఏయ్! యాడికెళ్ళినావు ఇంతసేపు" అనేసి ఆయన స్టార్ట్ చేసినాడు గొడవ. ఈమె కూడా అరవబోతా, "వద్దు. ఇదేదో వచ్చేది కదా మెడిసిన్. ఇది ట్రై చేద్దాం" అనేసి నోట్లో పోసుకునింది.
ఏం మాట్లాడట్లా. సైలెంట్. ఆయన తిట్టినాడు, 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 తిట్టినాడు. లాస్ట్‌కి సర్లే నీ సావు నువ్వు సావు అనేది ఎళ్ళిపోయినాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినాడు. తిట్టడం స్టార్ట్ చేసినాడు. ఆమెను కూడా వద్దు, వద్దు. బాటిల్‌లో నీళ్లున్నాయి ఇంకా. ఇంకో సిప్పేసింది. అంతే. నోరు మాట్లాడలే. ఇలా ఒక నెల రోజులు అలా కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్లోగా గొడవలు ఆగిపోయినాయి. గొడవలు లేవు. గొడవలే లేవు. హ్యాపీగా ఉంది. ఈమెకి షీ వాస్ క్యూరియస్. అసలు ఏం జరిగింది మ్యాజిక్? ఈ బాటిల్‌లో ఉన్న నీళ్ళు భలే పని చేసినాయే. ఏందబ్బా ఇది అనేసి స్వామి దగ్గరికెళ్ళిందనమాట. ఆయన చెప్పాడు, యాక్చువల్లీ మంత్రం ఆ బాటిల్‌లో లేదు, నీ నోట్లో ఉంది. వాడు తిట్టడానికి వచ్చినప్పుడు నువ్వు కూడా రివర్స్‌లో ఇది ఏసుకున్నావు. ఇద్దరికి గొడవొచ్చింది. ఎప్పుడైతే ఆడు తిట్టడానికి వచ్చేప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉన్నావో గొడవ ఆగిపోయింది. ఇప్పుడు క్లాప్ కొట్టాలనుకోండి, సౌండ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంటే ఈ చెయ్యి పక్కకెళ్ళిపోయింది. సౌండ్ వచ్చిందా? రాలే. మరి ఈ చెయ్యి ఇలా వచ్చింది. ఈ చెయ్యి పక్కకెళ్ళిపోయింది. సౌండ్ వచ్చిందా? రాలే. బట్ ఎవరైనా ఒకరు రియాక్షన్ ఇచ్చేటప్పుడు ఇంకొకరు కూడా అపోజిట్ రియాక్షన్ సౌండ్ వస్తది. బట్ ఒకరు రియాక్షన్ ఇస్తున్నప్పుడు ఇంకొకరు తగ్గాడనుకోండి, రియాక్షన్ రాదు. అప్పుడు అనుకోవచ్చు, ప్రతిసారి నేనే తగ్గాలా? వాడు తగ్గొచ్చు కదా! అనేసి. ఇది దీనివల్లే గొడవలు వస్తున్నాయి. కొట్టుకోవడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకు ప్రతిసారి నేనే తగ్గాలి? సో 2 గొర్రెలున్నాయి. 2 గొర్రెలు. ఆ గొర్రెలు ఎట్టంటే ఒక నది ఉంది. నది పైన ఒకటే ఏమంటారు? చిన్న బ్రిడ్జ్ ఉంది. ఒక ఏమంటారు? వంతెన కాదు. వి కెన్ సే లైక్ ఒక తాటి చెట్టు. ఆ చెట్టు పైన నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఈ పక్క నుంచి ఒక గొర్రె వచ్చింది. ఆ పక్క నుంచి ఒక గొర్రె వచ్చింది. ఒక గొర్రె వెళ్ళగలుగుతది ఒకసారికి. 2 మధ్యలో ఆగినాయి. ఒకటి చూసుకుంటున్నాయి. ఆ గొర్రె ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఈ గొర్రె వెనక్కి పోతుంది. నేను ఎళ్ళిపోతా. ఆ గొర్రె అనుకుంటోంది, ఆ గొర్రె వెనక్కి పోవాలా. నేనెందుకు వెనక్కి పోవాలి? నేనెందుకు వెనక్కి పోవాలి? అనేసి 2 పోకుండా 2 అక్కడే ఉన్నాయి. 2 అక్కడే ఉన్నాయి. అదే ఒక గొర్రె తగ్గిందనుకోండి, ఇంకో గొర్రె ఏమవుతది? పైన దూకుతది. దీని దారి ఇది పోతుంది, దాని దారి అది పోతది కదా! ఆహా! తగ్గము. నేను తగ్గను, ఆడు తగ్గడు. చూసుకుందాం. ఎంత దూరం పోతాడో పోనీ. యాడికి పోతాడో? ఏమనుకున్నావు నా గురించి? నాకెంత సర్కిల్ ఉంది. ఎవ్వడు రాడు. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవ్వరు రారు. మనం అనుకుంటాం నా ఫేస్‌బుక్‌లో ఆఫ్‌కోర్స్ ఫేస్‌బుక్ వాడట్లేదు కదా! ఇప్పుడు మీరేం వాడుతున్నారు? ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్సా? ఫాలోవర్స్. ఏంది మేబీ ఫ్రమ్ 5000 ఫాలోవర్స్ ఉన్నారు. నేను పోస్ట్ పెడితే లైక్ కొడతారు. 2,00,000 మందొచ్చి 2,000 మంది లైక్ కొడతారు. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే వస్తారేమో 2,000 అనుకున్నా. ఒక్కడు కూడా రాడు. రాసి పెట్టుకోండి. ఒక్కడొస్తాడబ్బా! ఎవడంటే మీ ఫోన్ సెల్ఫీ కెమెరా ఆన్ చేయండి వాడొస్తాడు. ఆడు తప్ప ఎవ్వరు రారు. ఓకే. సో, థాట్స్ వై వి షుడ్ మేక్స్ మనల్ని మనం కొన్నిసార్లు తగ్గించుకోవాలి. నేను తగ్గను, నాకిష్టం వచ్చినట్లే ఉంటాననుకుంటే యాంగర్ అగ్రవేట్స్. చూద్దాం అవి కూడా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటంటే దాన్ని ఎలా చెప్తారు? ప్రెషర్, అన్‌రియలిస్టిక్ టార్గెట్స్. ఎలా వస్తుందో చెప్తా చూడండి. ఎగ్జామ్ లెట్స్ సే నెక్స్ట్ మంత్ 5థ్ ఎగ్జామ్ ఉంది నాకు. ఈరోజు డేట్ ఎంత? 6. ఎన్ని రోజులుంది? 1 మంత్. ఎవడిక్కడ? 1 మంత్ కావాలా ఒక సబ్జెక్ట్‌కా? చీప్‌గా. సో, ఏం పర్లేదు. 30 చాప్టర్‌లు, 30 రోజులు. ఒక్కో రోజు ఒక్కో చాప్టర్. స్లోగా పగలంతా ఆడుకొని, ఈవినింగ్ ఒక 1 అవర్ చదివేస్తే సెట్. కదా! ప్లాన్ బావుంది. సో, ఈరోజు కూర్చుందాం. వద్దులే, ఈరోజు ఏకాదశి, ఆదివారం వద్దు. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని రేపు 2 చాప్టర్లు చదువుదాం. రేపు వెళ్తాడు. కూర్చుంటే వద్దొద్దు. నిన్న ఏకాదశి అలసిపోయాను. ఈరోజు ద్వాదశి కొంచెం
ఈరోజు కూడా రెస్ట్. రేపు 3 చదువుతా. ఏం కాదు. ఓకే. అలా 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 అయింది. 15 డేస్ అవుతుంది. ఇంకా 15 డేస్ ఉంది కదా! రోజుకి 2 చాప్టర్లు చదివేస్తా. అది లాస్ట్‌కి 10 డేస్‌కొచ్చింది. అప్పుడు రోజుకు 3 చాప్టర్స్ చదువుతా. లాస్ట్ 5 డేస్ వచ్చింది. రోజుకు 6 చాప్టర్స్, 6 5 జా 30. మళ్ళీ ఇది కూడా కాదు. ఒక్క రోజులో లేపేస్తా. ఏమనుకున్నావు నేను? అనేసి బుక్ ముందరేసుకుంటే అప్పుడు లోపల నుంచి ఒకడొస్తాడు. ఒరేయ్ దరిద్రుడా! నేను రోజుకో చాప్టర్‌ని ప్లాన్ యేసుకుంటే అప్పుడు ఇది అది అనుకోని ఇప్పుడు చూడు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో. 30 చాప్టర్లు చదవాలి నేను రోజంతా కూర్చుంటే. ఎప్పుడురా అయ్యేదిది? ఫ్రస్ట్రేషన్. కోపమొస్తది ఎవరి పైన? మన పైన మనకే. దట్ ఈస్ ఫ్రస్ట్రేషన్. This is also one of the reason why we will get angry. One of the reason. So, can someone read this point? Perceived threats. అంటే యాంగర్, కోపం అనేది కూడా ఒక ఎమోషన్. అది ఒక ఎమోషన్ అది. మనం దాన్ని ఏమంటారు? సబ్‌స్టిట్యూట్ చేయలేం. బట్ వి కెన్ యూజ్ ఇట్. దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? నిప్పుంది గదా! నిప్పనేది డేంజర్. తగలబెట్టేస్తది. బిల్డింగ్ మొత్తం తగలబెట్టేస్తది. బట్ అదే నిప్పు యూజ్ చేసుకున్నాం. కరెక్ట్‌గా రెగ్యులేట్ చేశామనుకోండి, యూ కెన్ కుక్. మంచిగా వంట వండొచ్చు. మంచిగా ఏమంటారు? చలి కాచుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ఉంది గదా! గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ బాగా స్టోర్ అయ్యి ఉంటుంది. ఒకవేళ రెగ్యులేటర్ లేదనుకోండి, ఒక్కసారిగా గ్యాస్ మొత్తం వచ్చేసి బ్లాస్ట్ అయిపోతుంది. బట్ దాన్ని రెగ్యులేట్ చేశామనుకోండి, కంట్రోల్ చేశామనుకోండి, అదే గ్యాస్ యూజ్ చేసి నువ్వు నెల రోజులు వంట వండొచ్చు. యాంగర్ ఆల్సో ద సేమ్. యాంగర్ కూడా ఏదైతే ఉందో, కోపం అనేది ఏదైతే ఉందో, దాన్ని గాన మనం కరెక్ట్‌గా వాడుకుంటే వి కెన్ యుటిలైజ్ ఇట్ ఇన్ అవర్ సర్వీస్. దాంతో మనం గ్రో అవ్వచ్చు. మనం తగలబెట్టుకోకుండా. సో, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. వెయిట్. యాహ్! So this we discussed right already. Yeah, can someone try to read that sloka? Mamai Vamso Jeevaloke. If you want, Padmalochan bro will help you. అడగండి ప్రభుని హెల్ప్ చేయమని. కర్షతి. ఓకే. మనకు వద్దులేండి సాంస్క్రిట్. కింద ఇంగ్లీష్ అని చదవండి. పార్ట్స్. భగవంతుడికి కూడా కోపం వస్తది. భగవంతునికి కూడా కోపం వస్తుంది. ఈ ఫిలాసఫీ మీకు మేబీ డివైస్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మనలో ఏదైనా సరే ఒక క్వాలిటీ ఉంది. మనలో ఏదైనా సరే ఒకటి ఉంది అంటే అది ఖచ్చితంగా భగవంతుడి దగ్గర కూడా ఉంటది. భగవంతుడి దగ్గర లేకుండా మన దగ్గర ఏది లేదు. ఉండే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఛాన్సే లేదు. సో, మనకు దగ్గర కోపం వస్తోందంటే భగవంతుడికి కూడా కోపం ఉంటదిగా. ఓకే. మరి భగవంతుడికి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటదంటే నరసింహస్వామి వచ్చి ప్రహ్లాద మహారాజుని కాపాడినట్లు ఉంటది. ఆయన కోపం వస్తే లోక కళ్యాణం. మన కోపం వస్తే మన కళ్యాణం కూడా జరగదు. ఉన్న కళ్యాణమే పోతుంది. వదిలేసి వెళ్ళిపోతారు. సో, దట్ ఈస్ వాట్ యాంగర్ ఈస్. One second, I'm just skipping these points. Can someone read this? 12:30. Kamayesha, Krodayesha, Rajo Guna Samudbhava. Yeah, someone is trying? Yes, someone is trying. Give a try. Give a try. Kamayesha, Krodayesha, Rajo Guna Samudbhava. Mahasano Mahapambo. Virina. Okay. Okay, translation. గట్టిగా ఎవరైనా గట్టిగా. ఫాస్ట్ చదవాలి. ఎవరైనా గట్టి చదవండి.
సిన్ఫుల్ ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్ అని దేన్ని అంటున్నారు? ఫస్ట్ వర్డ్ లస్ట్. లస్ట్ అంటే కోరికలు. వద్దులేండి, మన అంటే పెద్ద పెద్ద మాటలొద్దు. కోరికలు. కోరికలే వీటన్నిటికీ కారణం అని చూద్దాం. దీన్ని మనం కొంచెం డిఫైన్ చేద్దాం. ద సెన్సెస్, ద మైండ్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఆర్ ద సిట్టింగ్ ప్లేసెస్ ఆఫ్ దిస్ లస్ట్. ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఒక కోరిక పుట్టింది కదా, వస్తుంది కదా, ఖచ్చితంగా చాలా కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు నాలో ఆ కోరికల్ని ఇంజెక్ట్ చేశారు? ఎలా ఎలా జరిగింది నా బాడీలోకి కోరిక అనే దాన్ని ఇంజెక్ట్ చేసింది ఎలా? మనకి తెలుసు అసలు మనకి ఎలా కోరికలు వస్తాయో తెలుసు అసలు మనకి? ఓకే బా, ఒక నిమిషం. దిలీప్, నీ కోరిక ఏంటి? ఏం లేదా? ఏ అస్సలా? దిలీప్ మరి కోరికవాది, కోరిక లేనివాది. ఎవరికైనా ఏదైనా చిన్న ఒక కోరిక చెప్పండి. చాక్లెట్ తినాలి, ఇది ఒక కోరిక. సూపర్. మనం దీన్ని అనలైజ్ చేద్దాం. చాక్లెట్ తినాలి అన్న కోరిక తనకి ఎలా పుట్టింది? తను మేబీ ఇంకొకరు చాక్లెట్ తింటున్నది చూసుండొచ్చు. లేదా ఆ చాక్లెట్‌ని ఆల్రెడీ టేస్ట్ చేసుండొచ్చు. 3 పని పాట లేకుండా ఖాళీగా ఉండుండొచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి వస్తుంటాయి లోపల నుంచి. మెయిన్ రీజన్ వచ్చేసి సెన్సెస్. ప్రతి ఒక్క సెన్స్‌కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్‌కి అయస్కాంతం, ఆ 2 టక్కన అతుక్కుంటాయి. ఎందుకంటే ఆ 2 పెయిర్స్. అబ్బాయికి అమ్మాయి, అది ఒకటి సెన్స్, ఒకటి సెన్స్ ఆబ్జెక్ట్. ఓకేనా? సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ యూనో ఆడకుక్క మగ కుక్క కనెక్షన్ అతుక్కుంటుంది. అదేవిధంగా ప్రతి సెన్స్కి కూడా ఒక సెన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళుకు సెన్స్ ఆబ్జెక్ట్, ఐస్ ఈజ్ ద సెన్స్. కళ్ళు వచ్చేసి ఇంద్రియం. దీని ఇంద్రియ భోగం ఏంటి? బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ థింగ్స్. ఈ కళ్ళు ఎప్పుడు ఆనందపడతాయంటే ఇవి చూసినప్పుడు. టంగ్ ఈజ్ అ సెన్స్. దీనికి సెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి? ఫుడ్. టేస్ట్ ఈజ్ అ వర్బ్. ఫుడ్, బేసికల్లీ ఫుడ్. నోస్, స్మెల్ ఆబ్జెక్ట్ లైక్ పర్ఫ్యూమ్స్ అవి. ఓకే. ఇయర్స్, మ్యూజిక్. సెన్స్, టచ్, సాఫ్ట్ ఆబ్జెక్ట్స్. సాఫ్ట్‌గా మనం గమనించండి, కొన్ని ఏమంటారు క్లాత్స్ ఉంటాయి, సాఫ్ట్‌గా ఉంటాయి. అవి టచ్ చేయంగానే అబ్బా! ఎంత బావుందో అని. కానీ ఒకటి గమనించండి, ఈ సెన్స్ ఆబ్జెక్టే మనల్ని చాలా సార్లు డిగ్రేడ్ చేసేస్తుంది, మనల్ని చంపేస్తది. ఒకటి చెప్తాను చూడండి. 5టికి 5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మినుగుడు పురుగు. మినుగుడు పురుగు తెలుసా? మినుగురు పురుగు లేకంటే కొన్ని పురుగులుంటాయి. ఈ పురుగులు ఎట్లంటే, ఒక చీకటిగా ఉన్న రూమ్‌లో ఒక దీపం పెట్టండి. దీపం పెట్టారనుకోండి, అదేం చేస్తది? ఆ దీపం వెలుతురుకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళి ఆ దీపంలో పడి చచ్చిపోతుంది. మీరు గమనిస్తే దీపం చుట్టూ కూడా పురుగులు పడుంటాయి. ఆ పురుగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, అవి ఆ నిప్పుని చూసి కళ్ళతో చూసి పడిపోతాయన్నమాట. సో, ఆ పురుగుకి 4 సెన్సెస్ కరెక్ట్‌గా ఉన్నాయి. ఒక్క సెన్సే దానికి ఫాల్ట్. ఏంటంటే కళ్ళు. ఒక్క సెన్స్ డిఫాల్ట్ అవ్వడం వల్ల అది చావుకెళ్ళిపోయింది. చేప చూడండి. చేపకి సముద్రంలో ఉంటది. చుట్టూ చాలా ఉంటది తినడానికి. కానీ ఆ గాలానికి ఉన్న ఆ ఆబ్జెక్టే కావాల. టంగ్. చేపకి రిమైనింగ్ సెన్సెస్ కరెక్ట్‌గా ఉన్నాయి. ఒక టంగ్ ఒక్కటే ప్రాబ్లమ్ చేపకి. సో, వెళ్తది, గాలం చిక్కుతది, చచ్చిపోతది. ఓకేనా? 3 జింక. జింకకి ఒక వేటగాడు
ఫ్లూట్ ఊదుతాడు ఫస్ట్ బాగా మంచి అనేసి. అప్పుడు జింక ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తుంది డింగ్ 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 అనేసి. రాగానే మనోడు దానికి చెవులు ఒక్కటి ప్రాబ్లం, మిగతావన్నీ బాగానే ఉంటాయి. ఆ కళ్ళు బాగానే ఉంటాయి, యూనో చర్మం ఓకే, అంతా ఓకే. ఓకేనా? ఎన్నైనా ఇప్పటిదాకా ఏంటంటివి? కళ్ళు, టంగ్, ఇయర్స్. ముక్కు ఏమని మీరేమైనా సజెస్ట్ చేయండి. ముక్కు కుక్క చచ్చిపోతుందా వాసన వల్ల? ఎక్కడ చచ్చిపోయిన ఎగ్జాంపుల్ ఉన్నాయా? మస్కిటో? నాట్ షూర్. దీనికి ముక్కుకి ఏంటంటే పురుగు. ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్లో తేనె తాగుదామనేసి, మకరందం తాగుదామనేసి ఈ పురుగు ఏమంటే కలువ పువ్వులోకి వెళ్తుంది అనమాట. కలువ పువ్వులకి స్మెల్ ద్వారా వెళ్తుంది. వెళ్ళేసి ఏమంటే కలువ పువ్వులో కూర్చొని ఆ స్మెల్తో దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. కలువ పువ్వు ఎలాగా సూర్యుడు వెళ్ళిపోగానే ముడుచుకుపోతుంది. అప్పుడు ఆ పురుగు లోపల ఉండిపోతుంది, పువ్వు కూడా చచ్చిపోతుంది. ఓకే, నెక్స్ట్ టచ్కి ఎలిఫెంట్, ఏనుగు. ఎలా అంటే ఆడ ఏనుగును చూసిన వెంటనే తొండం ఉక్కుంటూ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏనుగులు పట్టే వాళ్ళు జనరల్గా ఒక ఏనుగుని పట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే హ్యూజ్ బాడీ అది. ఒక తొండంతో ఒకటి ఇచ్చిందంటే వెళ్ళి మూల పడతాం మనం. అలాంటి ఏనుగుని కొట్టడం పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆడ ఏనుగుని ట్రైన్ చేస్తారు, చిన్నగా ఉంటుంది. ఆ ఆడ ఏనుగుని ట్రైన్ చేసి ఒక పెద్ద గుంత తవ్వుతారు. ఈ హైట్ ఉంటుంది, మేబీ ఈ హైటు కరెక్ట్గా ఏనుగు పట్టే సైజులోనే తవ్వుతారు. తవ్వేసి ఏమంటారు ఆ గుంత పైన చిన్న చిన్న కట్టెల పైన ఆకులు నార్మల్ ల్యాండ్ లాగే అయిపోయేసి ఈ ఆడ ఎలిఫెంట్ వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ మగ ఎలిఫెంట్ని ఇలా గోకుతుంది. అంతే. ఈ మగ ఎలిఫెంట్ ఇలా చూస్తుంది అంతే. ఏమంటారు ఆడ ఎలిఫెంట్ డింగ్ 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 పరిగెత్తుతుంటే దీని వెనకాలే పెద్ద ఎలిఫెంట్ వస్తుంది. రాగానే దాన్ని బాగా ట్రైన్ చేసి ఉంటారు వాళ్ళు. అదేం చేస్తుంది, ఆ పర్టికులర్ ఇది ఉంటుంది కదా మ్యాట్ అవంతా, దాని మీద నడవకుండా దూకేస్తుంది. బట్ ఇది ఆల్రెడీ కళ్ళు మూసిపోయినాయి దీనికి. లస్ట్తో ఏం చేస్తుంది, పరిగెత్తి వెళ్తుంది, ధమ్ అని పడుతుంది లోపల. అయిపోయింది, గేమ్ ఓవర్. ఇంకా అది పైకి రాలేదు. చుట్టూ ఏమంటారు పెద్ద గుంట, ఎలా వస్తుంది పైకి? రాలేదు. సో దానికి ఏనుగుకి సెన్స్ కంట్రోల్ ఏంటంటే టచ్. ఈ ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క సెన్సే ప్రాబ్లం. మిగతా 4 సెన్సెస్ బాగానే ఉంటాయి. కానీ ఇంకొక అనిమల్ ఉందండి, ఎంత దరిద్రం అంటే 5 సెన్సెస్ ప్రాబ్లమే దానికి. దానివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యు నో హూ ఇస్ దట్ అనిమల్? యా, ద గ్రేట్. ఒక కలర్ లేదా? హ్యూమన్ బీయింగ్స్కి అన్ని సెన్సెస్ ప్రాబ్లమే మనకి. మనల్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక్కటి చాలు మనకి. ప్రాబ్లం ఏంటంటే అన్నీ డైవర్ట్ చేసేస్తాయి మనల్ని. మనం ఏదో కళ్ళు చూసి పొరపాటున అలా వెళ్తుంటాం రోడ్డు పైన, ఎవరైనా ఒక అమ్మాయి అలా వెళ్తే ఆటోమేటిక్గా డింగ్ అని తల అలా తిరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా క్లాస్ వింటున్నారు కదా, జస్ట్ ఇమాజిన్ చింగ్ 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 అనేసి ఒక గజ్జల సౌండ్ వెనకాల వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అలా బ్యాక్ ఫోర్డ్ తిరిగేస్తుంది అనమాట. చెవులు ప్రాబ్లం. యూనో లైక్ దట్. ఇఫ్ టంగ్ కూడా ప్రాబ్లమే మనకి. బయట అందరూ చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే షార్ట్స్లో వాడు ప్రతిసారి నేను ఈరోజు పలానా షాప్కి వెళ్ళినాను, ఇక్కడ పిజ్జా సూపర్ ఉంది, దోశల షాప్లో దోశలు బలేస్తాడు ఈ బండోడు. ఆ బండి అందరికీ తెలుసు, వాడు దాన్ని యూట్యూబ్లో పెడతాడు. తిండిపోయినా పోతుంది, మెయిన్గా రన్ అవుతుంది మనకు. సో ఏమవుతున్నాయి, ఈ 5 సెన్సెస్ వల్ల మనం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. ఇది కూడా కారణం కోపానికి. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్, కామం అనేది ఎప్పటికీ తగ్గదు. కోరికలు అనేవి మనం అనుకుంటాం, ఈ ఒక్క కోరిక తీర్చేస్తే మళ్ళీ ఉండదు కోరిక
అనేసి అనుకుంటాం. అది అది ఎలాంటిదంటే దురద లాంటిది. ఒకసారి దురద పట్టిందనుకోండి, మనమేమనుకుంటాం, ఒకసారి గోకొదిలేద్దాం, మళ్ళీ దురద పట్టదులే అనుకుంటాం. జరిగిందా అప్పుడు అలాగెప్పుడైనా? ఏమవుతది? గోకి బ్లడ్ రావాలి అక్కడి నుంచి. అప్పటికి గోకుతానే ఉంటాం. సో, ఈ కోరికలు కూడా అలాంటివే. నువ్వు ఒక్క కోరిక తీరుద్దామని స్టార్ట్ చేసుకొని దాన్ని ఫినిష్ చేసేలోపు ఇంకొకటి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకొకటి ఫుల్లుగా. సో, ఒకసారి మన దిలీప్ లాంటోడు గుడికెళ్ళాడనమాట. గుడికెళ్ళి కోరికల చిట్టా తీసాడు. అది కోరికల చిట్టా ఎంతుందంటే ఈ నుంచి రేణిగుంట దాకా ఉంది. ఇక్కడి నుంచి రేణిగుంట దాకా ఉంది. ఫుల్‌గా కారు గావాలి, బంగ్లా గావాలి, ఇది గావాలి, అది గావాలి, అది అనేసి. సో, దేవుడు అన్నీ చదివాడు. ఓహ్! ఓకే. ఓకే. సిల్క్ చాక్లేట్ గావాలి. ఓకే. అన్నీ బావున్నాయి. ఇవి మాత్రం చాలా ఇంకేం వద్దా అన్నాడు. చాలు స్వామి. ఓకే. డన్. ఇవి చాలు అడ్జస్ట్ చేసుకుంటాను నేను. ఇంకేమన్నా ఉంటే గూడా పోతే గూడా పర్లేదు. బాగా ఆలోచించు. నేను ఇవి మాత్రమే ఇస్తా ఇంకేమి ఇవ్వను. ఓకే. డన్. నో ప్రాబ్లమ్. అవి ఇచ్చేయి చాలు ఫస్ట్ అన్నాను. సరే తదాస్తు అన్నాడు. చచ్చిపోయాడు ఈడు. యూ నో వై? హి స్టాప్డ్ ఎయిర్. గాలి ఆపేసినాడు భగవంతుడు. చెప్పాడు గదా! ఇవి మాత్రమే ఇస్తానని. గాలి ఎక్కడ ఇప్పుడు మనకు గాలి ఎవరిస్తున్నారు? దేవుడు. దాన్ని ఆపేసాడు. ఎందుకు ఇవి మాత్రమే కావాలన్నావు గదా నువ్వు. నీళ్ళు లేవు. బేసిక్ అమ్యూనిటీస్ భగవంతుడు. సో, వి షుడ్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్ వి ఆర్ రిసీవింగ్. మన ప్రాబ్లమ్ ఏమంటే మన పర్స్ చూడం ఎప్పుడు. పక్కనోడి పర్స్‌లో ఎంతుంది? అది చూస్తాం. అదే ప్రాబ్లమ్. మనం మనకున్న దాన్ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వం. లేని దాన్ని చూసి ఏడుస్తాం. అదే ప్రాబ్లమ్. అది కూడా యాంగర్‌కి రీజన్. ఇన్ని చెప్పారు సార్. ఫైనల్‌గా సొల్యూషన్‌కొద్దాం. కోపం నుంచి బయటపడడం ఎలాగా? లేదంటే కోపాన్ని రెగ్యులేట్ చేసుకోవడం ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఓకేనా? రెస్పాండ్ అవ్వాలి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ అండ్ రెస్పాండ్. ఎలా ఉంటుందో చెప్తాను. ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకోండి. స్ప్రైట్ ఆర్ కోకో కోలా అండ్ వాటర్ బాటిల్ తీసుకోండి. 2 షేక్ చేయండి. బాగా షేక్ చేయండి. మూత ఓపెన్ చేయండి. స్ప్రైట్ ఏమవుతుంది? వాటర్ బాటిల్ స్టేబుల్ కొట్టుతుంది. మనం వాటర్ బాటిల్‌లా ఉండాలి. ఎవడు వచ్చి ఎంత షేక్ చేసినా మనం మారకూడదు. ఇది ఎలాంటిదంటే నన్ను ఎవడైనా ఏమైనా అంటే నాకు కోపం వచ్చేస్తే తిరిగి కొట్టేస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే నా రిమోట్ కంట్రోల్ వాడి దగ్గరుంది. నా రిమోట్ నేను ఎలా బిహేవ్ చేయాలి అనేది ఎదుటివాడు డిసైడ్ చేస్తున్నాడు. వాడు రిమోట్‌లో నన్ను రెచ్చగొడితే నేను రెచ్చిపోతున్నా. ఎవడ్రా నువ్వు? నేనేసేస్తానురా నిన్ను అని. యాక్చువల్లీ నేను అనుకుంటున్నా నేను పెద్ద గ్రేట్ ఇక్కడ అని. కాదు యాక్చువల్లీ. వాడు నన్ను రెచ్చగొట్టి వాడు గ్రేట్ అయిపోతున్నాడు. లాజిక్ అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. నౌ ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి యాంగర్ నుంచి బయట రావడానికి. ఎస్కేప్. ESCAPE. ఎస్కేప్. సో, అంటే ఏంటి? గివ్ అప్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్స్. అంటే అర్థం పర్థం లేని ఎక్స్‌పెక్టేషన్స్ వదిలేయాల. ఎలాంటిది? నాకు జాబ్ కావాలి. కష్టపడితే వస్తుంది. అంతేగాని కష్టపడకుండా జస్ట్ 24 గంటలు రీల్స్ చూసుకుంటా, 24 గంటలు యూట్యూబ్‌లో సినిమాలు చూసుకుంటా నాకు జాబ్ రావాలంటే రాదు. అది అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ అది. ఎగ్జామ్‌లో మంచి టాప్ మార్క్స్ రావాలి. యెస్. గుడ్ ఎక్స్‌పెక్టేషన్. బట్ దానికి తగినట్లు కూడా మనం కూడా పెట్టుకోవాలి ప్రాక్టికల్‌గా. నేను ఎంత కష్టపడుతున్నాను. ఐ వాంట్ ఫస్ట్ ర్యాంక్. డిడ్ ఐ రియల్లీ వర్త్ ఇట్? నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. యాక్సెప్టెడ్. నేను ఆ ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చే అర్హత నాకుందా? అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్.
ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియనేర్ లైక్ ఎలన్ మాస్క్. గుడ్. నువ్వు ఎలన్ మాస్క్‌లా కష్టపడగలుగుతావా? సో, కోరికుంది ఓకే. ఆ కోరిక నువ్వు కష్టపడుతున్నామా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఫస్ట్ థింగ్. సో, అలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామనుకోండి, అది ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవ్వదు. డౌటే లేదు దాంట్లో. దానివల్ల ఏమొస్తది? ఫ్రస్ట్రేషన్, కోపం. ఆ కోపంలో ఏమైనా చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ యెస్. రైట్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. కెన్ సమ్‌వన్ కమ్ దేర్? ఒకరు రండి ఇక్కడికి. రాయాలి బోర్డ్ పైన రాయడానికి. రండి ఎవరో ఒకరు రండి. ఆయన ఆల్రెడీ వచ్చాడు. నువ్వే రా. రాయవా? ఎందుకు? ఇంకోరు ఎవరైనా రండి. ఫాస్ట్‌గా టైం లేదు. ఇది ఎలాంటిదంటే, అరే! నేను నీకు సక్సెస్ ఇస్తున్నా అంటే నాకొద్దు వాడికి. నువ్వు పోరా నువ్వు పో. ఏ గాయ్స్ దిస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ టు కమ్ ఔట్ ఆఫ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ నుంచి బయటపడడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరో ఒకరు రండి. థాంక్ యూ బ్రో. యెస్. ఆ! అక్కడ లైనేసి రాయండి. ఈళ్ళు చెప్తారు ఆన్సర్. అందరూ చెప్పాలి ఇది. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇన్ యువర్ ఒపీనియన్, మీ దృష్టిలో ఐ ఫీల్ మైసెల్ఫ్ యాస్ సక్సెస్ వెన్ ఐ డూ దిస్ ఆర్ వెన్ ఐ అచీవ్ దిస్ అని ఎప్పుడు అనిపిస్తది? సక్సెస్ నేను నా లైఫ్‌లో సక్సెస్ అయ్యాను అని మీకు మీరు ఎప్పుడు అవార్డ్ ఇచ్చుకుంటారు? లైక్ నాకు మంచి జాబ్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంత డబ్బు సంపాదించినప్పుడు అని ఒకటి ఉంటది కదా! మీకంటూ ఒక సక్సెస్ డెఫినిషన్ ఉంటది కదా! అది చెప్పండి ఒక్కొక్కరు ఒక్కోటి. ఆ! నైస్ మార్క్స్ ఇన్ స్కూల్. దెన్ యువర్ లైఫ్ ఈజ్ సక్సెస్. ఓకే. గుడ్. నెక్స్ట్ రిచ్. రిచ్ అని రాయండి. సెకండ్ రిచ్. రిచ్ అంటే ఎంత? ఒక రఫ్ ఫిగర్ చెప్పండి. 30 క్రోర్సా? 100 క్రోర్స్ సరిపోతాయా? సరిపోతాయా? ఏయ్! ఇంకో 50 ఏసుకో ఏమన్నా ఇంకో 50 ఏసుకో ఏం కాదులే. ఒక 150,00,00,000. ఖర్చులు పెరిగిపోయినాయి. ఓకే. నెక్స్ట్ చెప్పండి మీరు. సక్సెస్ లేదా మీకు? అవసరం లేదా? మరి ఏమనుకుంటారు సక్సెస్ అంటే? జాబ్ కొట్టినప్పుడా? ఓకే. జాబ్. యెస్. రిచ్. రిచ్ అనే దానికి ప్లస్ అని పెట్టండి. +1 అని పెట్టండి. అది 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 కూడా రిచ్చే. యెస్. ప్రవీణ్ బ్రో. ఇలా ఆన్సర్ చెప్పకూడదు మీరు. శ్రేయస్ ఆన్సర్ చెప్పాలా. దోతికుత వదిలేయండి ఫస్ట్. మీరు ఇక్కడ రాకముందు ఏమనుకునేవాళ్ళో అది చెప్పండి. ఆర్మీలో దేశానికి సేవ చేసినప్పుడు. ఓకే. పేట్రియాటిజం. వస్తా అక్కడికి వస్తా. విష్ణు బ్రో. ఆ! జాబ్ +1 ఏసుకోండి. యెస్. మీరు వెన్ యూ ఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. ఓకే. హెల్పింగ్ అదర్స్ ఈజ్ సక్సెస్. వినోద్ బ్రో. +1 మళ్ళీ ఏసుకుందాం. యెస్. వస్తా మళ్ళీ. పేరెంట్స్‌ని హ్యాపీగా చూసుకున్నప్పుడు. మేకింగ్ మై పువర్ పేరెంట్స్. అబ్బా! మా రిలేటివ్స్ పెళ్లి జరుగుతుంటే మా అమ్మ నన్ను రోల్స్ రాయల్ కార్‌లో దింపితే అందరూ ఆ! అని చూస్తే అది నా సక్సెస్. అబ్బబ్బా! సూపర్ సక్సెస్. యెస్. శరవణ బ్రో. డూయింగ్ మై ప్యాషన్. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ సొసైటీ. యెస్ బ్రో చెప్పండి. ప్యాషన్. ఏంటి మీ ప్యాషన్? ఓకే. అదే మీ ప్యాషన్ అంటారు. ఓకే. బాలు బ్రో. మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ. మనీ రిచ్ +1. ఓకే. ఆ! సెవెంత్ వన్ ఏంటి ప్యాషన్. +1. +2 ఏంటి? +1. ఆ! 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 అది కొంచెం వేరే వర్డ్ అందండి. ఓకే. +1 ఏయండి హెల్పింగ్ అదర్స్. యెస్. యెస్. మీరే. మీరే. ఏం లేదా?
ఏం లేదా? పీస్‌ఫుల్ లైఫ్ ఉందా అక్కడ ఎక్కడైనా? లేదా రాయండి పీస్‌ఫుల్ లైఫ్. అదే మీ సక్సెస్. ఓకే. ఆ! జాబ్ కావాలి. జాబ్‌లో సెటిల్ జాబ్ ప్లస్ 1 ఎయండి. అబ్బా! ఓకే. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. సొసైటీలో రెస్పెక్ట్ రావాలి. మహేష్ బ్రో? ఆ! ఆ! సీయింగ్ జెలసీ ఇన్ అదర్స్. ఇదేం కోరిక స్వామి? ఇది ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా? వాడికి జెలసీ వస్తే మీకేమొస్తది? ఓకే. యెస్. బ్రో? చెప్పేసారా? ఓకే. నెక్స్ట్ ఓకే. అప్‌గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అప్‌గ్రేడింగ్ మై సెల్ఫ్ డైలీ. యెస్ బ్రో. అబ్బా! ఐ ఆల్సో. హ్మ్. బట్ టేస్టీ ఫుడ్డే బట్ నాట్ కుకింగ్, ఈటింగ్. మై ప్యాషన్. కుకింగ్ టేస్టీ ఫుడ్. యెస్. విక్రాంత్ బ్రో? మేకింగ్ పేట్రియాటిజం. ఆల్రెడీ ఉందిగా పైన ఎక్కడో. సర్వింగ్ నేషన్ అనేదో. ఆర్మీ ఈస్ డిఫరెంట్. రిమూవ్ దట్ +1 పుట్ 1 మోర్ లైక్ మేకింగ్ నేషన్ ప్రౌడ్. ఓన్లీ ఆర్మీ ఉండండి. కింద రాయండి. +1 కింద యెస్. మేకింగ్ నేషన్ ప్రౌడ్. యూ యూ హావ్ ఎనీ ప్లాన్ టు గో టు ఒలింపిక్స్? హ్మ్. ఆ! ఆ! మనమే ఒక ఎయిర్‌లైన్స్ పెడదాం. 'శ్రేయాస్ ఎయిర్‌లైన్స్' అని ఏమవుతుంది? మా పద్మలోచన్ బ్రో ఉన్నారు. పెట్టేస్తారు. ఏం ప్రాబ్లమ్ లేదు. యెస్ బ్రో. యెస్. మీరే. పీస్‌ఫుల్లీ హ్యాండిలింగ్ సిట్యుయేషన్. ఓకే. కొత్తది. కొత్త పాయింట్. హ్యాండ్లింగ్ సిట్యుయేషన్స్. యెస్. ఐ మీన్ సారీ? వాళ్ళ సీయింగ్ అదర్స్ సక్సెస్ లైక్ సీయింగ్ అదర్స్ సక్సెస్. సో, వాళ్ళ సక్సెస్ ఏంటి? అదే ఓకే. మీ మీ దృష్టిలో వాళ్ళు ఏం సక్సెస్ అయినారనుకుంటున్నారు? ఓకే. యెస్. విల్ సీ. యెస్ సార్. లాస్ట్. లీడింగ్ హెల్తీ, పీస్‌ఫుల్, హ్యాపీ లైఫ్. ఓకే. హ్మ్. ఎనీవన్ లెఫ్ట్ ఔట్? యెస్ బ్రో. ఈఎంఐ లేకుండా జాబ్ చేయడం. ఈఎంఐ ఫ్రీ లైఫ్. బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది లైఫ్. యెస్ బ్రో. మీరు లాస్ట్. ఆ! ఇన్‌స్పైరింగ్ అదర్స్. ఇన్‌స్పైరింగ్ అదర్స్. యెస్ కిషోర్ బ్రో ఎనీథింగ్? బెంగుళూరులో ట్రాఫిక్ లేకుండా చూడడం. నా జీవితానికి సక్సెస్ అది. సాటిస్ఫాక్షన్. పద్మనాభం బ్రో? ఆ! బెంగుళూరు ట్రాఫిక్‌కి ఎళ్ళకపోవడమే. తిరుపతిలో ఉండిపోవడమే మా సక్సెస్. ఓకే. ఎక్కడ తిరుపతిలోనా? బెంగుళూరులోనా? తిరుపతిలోనా? లాస్ట్‌లో ఎవరో ఇద్దరు కూర్చోమన్నారు. నాన్న బంగారం చెప్పండి. ఆ! అభయోత్సవ్‌లో నేనేసిన టీజర్ అందరికి నచ్చడం. అది నా సక్సెస్. ఆ! మీరు? ఎవరు చెప్పకుండా పూరికెళ్ళడం. అదే కదా! నాకు తెలుసు. నాకు తెలుసు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ బ్రో. థాంక్ యూ. మీదే చెప్పండి. కోరికలు లేకుండా ఉండడమే పెద్ద సక్సెస్. రాయండి. డిజైర్‌లెస్. డిజైర్‌లెస్. థాంక్ యూ బ్రో. థాంక్ యూ సో మచ్. యాహ్! నౌ ఇవన్నీ చెప్పారు గదా! నౌ లెట్ అస్ సీ ద రైట్ డెఫినిషన్ ఆఫ్ ది సక్సెస్. అసలు సక్సెస్‌కి రైట్ డెఫినిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఉన్నాడు. డూ యూ కన్సిడర్ హిమ్ యాస్ సక్సెస్? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? యెస్ రైట్? ఓకే. లెట్ us see. Let us consider some time. Maybe he's not a patriot, but maybe he has a good job, he's rich, you know, he's helping others. చాలా ఉన్నాయి. వాటి ప్రకారం డెఫినిషన్ ఆఫ్ సక్సెస్‌ని మార్చేసాడాయన. ఓకే. ఫైన్. ఆ పర్సన్ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ లెట్స్ ఇమాజిన్
ఆయన చనిపోయాడు ఆల్రెడీ. పుట్టాడు మళ్ళీ. పుడతాడు ఖచ్చితంగా. పుట్టినప్పుడు నేను పూర్వజన్మలో ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ నన్ను డైరెక్ట్‌గా పీహెచ్‌డీ ఇవ్వండి అంటే ఇస్తామా? ఏం చేయాలి ఆయన? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. సో బట్ లెట్స్ ఇమాజిన్ ఇది మీకు డివైఎస్‌లో అక్కడిక్కడ మీకు క్లియర్‌గా అనాలిసిస్ చేస్తారు. మన దగ్గర ఇప్పుడు అంత టైం లేదు. నేను షార్ట్‌కట్‌గా చెప్తా. కట్‌గా చెప్తా. సో రియల్ సక్సెస్ ఈజ్ గోయింగ్ బియాండ్ దిస్ వరల్డ్. గోయింగ్ ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్. మళ్ళీ పునర్జన్మ లేకపోవడం. చిన్న లాజిక్ చెప్తా. మీరిప్పుడు ఇంటి నుంచి లేదంటే మీ హాస్టల్ నుంచి లేకపోతే మీ పర్టిక్యులర్ హోమ్ నుండి ఇక్కడికొచ్చారు. వచ్చారా? శ్రేయస్ అయిపోగానే వెళ్ళిపోతారా? యూ విల్ గో బ్యాక్ రైట్? యూ విల్ గో బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ బ్యాక్. ఇప్పుడు క్వెషన్ చేసుకుందాం. ఒక పర్టిక్యులర్ పర్సన్ నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఈ పర్టిక్యులర్ పర్సన్ భానుప్రకాష్ అనేవాడు ఈ ప్రపంచానికి ఎక్కడి నుంచి వచ్చాను? 1. 2 వచ్చానంటే ఖచ్చితంగా ఏదో ఒక పని మీద వచ్చుంటా. ఆ పనేంటి? 3 ఆ పని నేను నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నానా లేదా? ఆ పని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నానా లేదా? 4 పని పూర్తయిన తర్వాత ఎక్కడికెళ్తా? ఈ 4 క్వెషన్స్ ఒక మనిషి అనేవాడికి రావాలి. ఖచ్చితంగా రావాలి. 1 నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకొచ్చాను? వచ్చిన పర్పస్ చేస్తున్నానా లేదా? 4 వచ్చిన పర్పస్ అయిపోతే ఎక్కడికెళ్ళిపోతా? ఈ 4 క్వెషన్స్‌కి ఆన్సరే రియల్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. మీరు చెప్పిన ఇవన్నీ కూడా సక్సెసే. కాకపోతే పార్షియల్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్స్ టు గో ఫ్రమ్ తిరుపతి టు ఢిల్లీ, ఢిల్లీ అనేది మీ అల్టిమేట్ డెస్టినేషన్ అయితే, ఇవన్నీ వచ్చేసి మధ్యలో వచ్చే స్టాప్స్. హైదరాబాదు, భువనేశ్వరు లేకపోతే సంథింగ్. మధ్యలో వచ్చే స్టాప్స్ ఇవి. బట్ అల్టిమేట్‌గా మీ ఢిల్లీ అనేది ఒకటి ఉంటది డెస్టినేషన్. సిమిలర్‌లీ నాకు కూడా సక్సెస్ అంటే ఈ 4 క్వెషన్స్‌కి ఆన్సర్. ఇవన్నీ మధ్యలో వచ్చే డెస్టినేషన్ జస్ట్ మైల్ స్టోన్స్ అంతే. మరి 4 క్వెషన్స్‌కి ఆన్సర్ ఎవరు చెప్తారు? మన దరిద్రం ఏంటంటే లెట్స్ ఇమాజిన్ మన వరల్డ్ అంటే పురాతన భారతదేశం, ఏన్షియంట్ ఇండియా ఏదైతే ఉందో పురాతన భారతదేశం ఎంటైర్ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో కంటే కూడా రిచెస్ట్ కంట్రీ. యు నో వై? కల్చర్, స్పిరిచువాలిటీ ఇంకేదో చెప్పారు. యూత్ ఎనీవేర్ ఈస్ దేర్. దట్స్ ఐమ్ టెల్లింగ్ ఓల్డెన్ డేస్. The main reason is they know answer for these 4 questions. వాళ్ళకి డెస్టినేషన్ తెలుసు ఎక్కడికెళ్ళాలి అనేసి. ఆ డెస్టినేషన్‌కి వెళ్ళే ప్రయత్నంలో ఈ 4 కవర్ చేసేస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పినవన్నీ కవర్ చేసేస్తారు. ఆ రియల్ డెస్టినేషన్ చేరుకోవడం అనేది మూవింగ్ యువర్ హ్యాండ్ లైక్ థిస్. ఇవన్నీ వచ్చేసి ఆ హ్యాండ్ కిందున్న షాడో లాంటిది. మీరు హ్యాండ్ మూవ్ చేయకుండా ఆ షాడోని లాగుతారా? వస్తుందా? రాదు. బట్ ఈ హ్యాండ్ మూవ్ చేయండి. షాడో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఈ హ్యాండ్ ఆ 4 క్వెషన్స్‌కి ఆన్సర్. ఆ షాడో ఇవన్నీ. సో ఏంటి ఆ హ్యాండ్ ఆ 4 క్వెషన్స్ ఏంటంటే తెలుసుకోవాలనుకుంటే డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనే కోర్స్ జరుగుతుంది. దానికి జాయిన్ అవ్వండి. ఓకే. సూన్ ఆఫ్టర్ అభయోత్సవ్. ఓకే. దాంట్లో మీరు కంటిన్యూ అయితే మీకు ఫుల్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పొచ్చు బట్ చెప్పే టైం లేదు. అది 9 అవర్స్ సెషన్ అది 9 గంటలు అది. మీకు ప్రసాదం కూడా పెట్టాలి ఇంకాసేపట్లో. ఇప్పుడు చెప్పలేము అది. ఓకే. దట్ ఈస్ ద రియల్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్.
గివ్ అప్ అన్‌హెల్తీ కంపారిజన్. కంపారిజన్ ఉండాలి. అది అన్‌హెల్తీగా ఉండకూడదు. నాకు లెట్స్ సే 100కి 40 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఎవడికో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ వాట్ యూ కాల్ గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్‌లో నాకు ముక్కు, ముఖం తెలియనోడు ఎవడో ఉన్నాడు. వాడికి ర్యాంక్ 1 వచ్చింది. నాకేం ప్రాబ్లమ్ లే. పొరపాటున నా ఫ్రెండ్‌కి ర్యాంక్ 2000 వచ్చిందా? 1 కూడా కాదు. 2000 వచ్చిందా? ఒక 100 ఫైర్ ఇంజిన్‌లు కావాలా. ఈ మంటని చల్లార్చాలంటే. ఎందుకు? ఆడు ఫ్రెండే గదా! వాడికి ఎవడికో 1 వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేనప్పుడు, నీకు ఫ్రెండ్‌కి 2000 వస్తే నీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకంటే వాడు ఫ్రెండ్. నాకు రాకుండా వానికెందుకొచ్చింది? అన్‌హెల్తీ కంపారిజన్. బట్ దట్ డే యూ ఫీల్ హ్యాపీ ఫర్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ చెప్పారు. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అని. దట్ డే యూ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ మొమెంట్. దట్స్ ఎనఫ్. అన్‌హెల్తీ కంపారిజన్ పోతది. కోపం రాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అవాయిడ్ అన్‌హెల్తీ కంపారిజన్. సో మీ బంధువులకు, మీ బాబాయ్‌కో, పెదనాన్నకో 50 కోట్లు ఉంది. నేను 100 కోట్లు తేవాలి. ఓకే. ఫైన్. ప్రాబ్లమ్ లేదు. వాడికుందని కాదు. నీకు కావాలని తే. వాడికుంది కాబట్టి నాకు కావాలి కాదు. నాకు కావాలి కాబట్టి తెచ్చుకుంటున్నా. వాడికుంటే ఉంది, లేకపోతే లేదు. అన్‌హెల్తీ కంపారిజన్. వి షుడ్ అవాయిడ్ ఇట్. లాస్ట్ ఫైనల్లీ ఆల్వేస్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అపాన్ యూ. చెప్పాను కదా ఇంతకు ముందరే. భగవంతుడు మన కోరికలనే తీసి చచ్చిపోతాం మనం. ఎందుకు? మనం రికగ్నైజ్ చేయట్లేదు మనకు భగవంతుడు ఏమి ఇస్తున్నాడు అనేసి. గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, నిప్పిస్తున్నాడు, తినడానికి ఫుడ్ ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు. వన్ థింగ్, కోవిడ్ టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత? 1900 రూపీస్. లెట్స్ టేక్ రఫ్ ఫిగర్ 2000 రూపీస్. నువ్వు ఆ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటే యూ కెన్ బ్రీత్ అప్ టు 2 అవర్స్. పుట్టినప్పటి నుండి ఎన్ని గంటలు మనం బ్రీత్ తీసుకున్నాం? అప్పుడు మన భగవంతుడికి ఎంత ఇవ్వాలి? ఎన్ని కోట్లు ఇవ్వాలి? అవన్నీ మనం డబ్బులు కట్టి తీసుకున్నావా? ఆయన ఫ్రీగా ఇస్తున్నారుగా. మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో వీ షుడ్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. మంచి అమ్మ నాన్న ఇచ్చారు. మనకి మంచి ఫుడ్, బట్టలు అన్నీ ఇస్తున్నారు ఎవరు? భగవంతుడు. వీ షుడ్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ మై లైఫ్ రాదర్ దాన్ సీయింగ్ ఆర్ జెలసీయింగ్ అదర్స్ బ్లెస్సింగ్స్. జెలసీ అంటే ఏం లేదు, భగవంతుడు పక్క వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ చూసి కడుపు మండడం. మనకి లేదే బ్లెస్సింగ్స్ అనేసి. బ్లెస్సింగ్స్ రిక్వైర్స్ వాట్ యు కాల్డ్ అర్హత, వర్తినెస్, క్వాలిఫికేషన్. బ్లెస్సింగ్స్ ఎవరు పడితే వాళ్ళకి ఎవరు భగవంతుడు. క్వాలిఫికేషన్, అర్హత తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బ్లెస్సింగ్. యు నో నీడ్ టు ఆస్క్. ఫైనలీ, డోంట్ బి ఓవర్లీ బర్డర్డ్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ యూ. ఇది కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు అడిగాను కదా, ఎవరైనా వచ్చి రాయండి బోర్డు పైన అని. మీరు ఎందుకు లేలేదు తెలుసా? నేను లేస్తే అందరూ నన్నే చూస్తారు, నాకు దిష్టి తగులుతుంది. ద పాయింట్ ఈస్, పక్కనోడు ఏమనుకుంటాడో, నా గురించి పక్కనోడు ఏమనుకుంటాడో. ప్రతిసారి మనం కింద పడిపోతాం అనేది ఒకే ఒక పాయింట్ ఇదే. పక్కనోడు ఏమనుకుంటాడు. ఓకే. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యేదానికి బాధపడేదానికంటే, నేను ఫెయిల్ అయినప్పుడు నన్నందరూ ఒక ఫెయిల్యూర్‌లా చూస్తారు అనేదే ఎక్కువ బాధ మనకు. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినందుకు కాదు, నేను సరిగ్గా చదవలేదు అన్నందుకు కాదు నా బాధ. నన్నందరూ రేపటి నుండి ఒక ఫెయిల్యూర్‌లా చూస్తారు అనేదే బాధ. అంటే నేను నా లైఫ్ కంట్రోల్‌ని ఆల్రెడీ పక్కోడికి ఇచ్చేసిన. అంటే వాడు హ్యాపీ ఫీల్ అయితే నేను హ్యాపీ. అంటే బతుకంతా పక్కనోడిని హ్యాపీ చేయడం కోసం బతికేస్తా. పక్కనోడిని హ్యాపీ చేయాలి.
లెట్ మీ మేక్ అదర్స్ హ్యాపీ. సో, ఇంకోటి ఇప్పుడు లేపన్నాం గదా! మనం జనరల్‌గా నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే. మనం పొద్దున్నే మంచి స్పైక్స్ పెడతాం. మనం మంచి డ్రెస్ ఏస్తాం. ఎందుకు? అందరూ చూడాలని. ఎందుకు చూసే ఎవడికి ఆనందం? ఆడికి ఆనందం. నాకు దురద పెడతా అవన్నీ ఉంటది. బట్ స్టిల్ ఐ విల్ యాక్సెప్ట్ బికాజ్ అదర్స్ ఏమున్నావురా అని వాడు ఫీల్ అవుతాడు. అంటే మనం ఏం చేస్తున్నాం స్లోగా మన రిమోట్ కంట్రోల్ వాడికి ఇచ్చేస్తున్నాం. సొసైటీ చేతిలో పెట్టేస్తున్నాం. మళ్ళీ స్టిల్ ఇక్కడ అనుకుంటున్నాం సొసైటీ నన్ను జడ్జ్ చేయకూడదు. ఐ షుడ్ ఫాలో మై ప్యాషన్. బట్ చిన్న వాటివన్నీ వాళ్ళకి ఇచ్చేసినాను నేను ఆల్రెడీ. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో, డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. మీరు చూడండి చెప్తున్నా. మీకు ఆల్రెడీ చూసుంటారు మీమ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ ఏ హార్స్, గుర్రం ఉంది. మీరు గుర్రంని పట్టుకొని ఎళ్తున్నాడనుకో పక్కోడు అంటాడు, "ఈడు జూడు గుర్రం పట్టుకొని గుర్రం పైన ఎక్కకుండా పట్టుకొని ఎళ్తున్నాడు" అంటారు. సో, అదే గుర్రం పైన ఎక్కాడనుకో, "చూడు వీడు ఒక అనిమల్‌ని హింసిస్తా ఉన్నాడు పైన కూర్చొని" అంటాడు. మరిప్పుడు నేనేం జేయాలా? ఏం జేయాలా? ఏం జేయాలంటే ఒక్క పని జేయాల. వాడి మాటలు ఇనడం మానేయాల. అప్పుడు బాగుపడతాం. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద డే యూ స్టాప్ లిజనింగ్ టు ద అదర్స్, ద డే యువర్ సక్సెస్ స్టార్ట్స్. పక్కోడి మాటలు ఇనడం మానేసినప్పుడు బాగుపడతాం. దట్ ఈస్ ద పాయింట్ హియర్. దట్స్ ఇట్. సో, మెటీరియల్ రిలేషన్‌షిప్స్ ఆల్వేస్ హావ్ సెల్ఫిష్ మోటివ్. మెటీరియల్ రిలేషన్‌షిప్స్ అంటే మీరు ఎవరైనా తీసుకోండి సెల్ఫిష్ మోటివ్స్ ఉంటాయి. నేను వీడితో ఫ్రెండ్‌షిప్ చేస్తే నాకేదో ఒకరోజు అప్పిస్తాడు. నేను వీడితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏదో ఒక రోజు నాకు ఏమంటారు ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ పెరుగుతారు. సారీ ఫేస్‌బుక్ అనే వస్తుంది. ఎందుకంటే మాది ఫేస్‌బుక్ జనరేషన్. ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ వస్తారు. సంథింగ్ వి హావ్ సమ్ ఎక్స్‌పెక్టేషన్. దట్ ఈస్ ద ఓన్లీ ద ప్రాబ్లమ్. సో, ద వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ లాస్ట్‌లీ ఈస్ దట్ యాంగర్ కిల్స్ అస్. ఇట్స్ ఎ మ్యాడ్‌నెస్. లాస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పేస్తాను. వి విల్ ఎండ్ ఇట్. మనం కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? సో, ఫస్ట్ థింగ్ ఆల్రెడీ చెప్పాను. నోట్లో వాటర్ పోసుకొని ఇలా ఉన్నప్పుడు తిట్టేటప్పుడు ఏమవుతది? రియాక్ట్ అవ్వం. ఇంకో టిప్. ఇవి ఎస్కేప్ ప్రిన్సిపల్ కాకుండా ఏంటంటే ఒక స్టోరీ. ఒకసారి ఏమైందంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక స్వామీజీకి సెక్యూరిటీగా వచ్చాడు. ఆయన స్వామీజీ ఒక తిరుపతికో సంథింగ్ ఏదో ప్లేస్‌కి వచ్చినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ స్వామీజీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినాడు. సో, దాంతో ఆ స్వామీజీ హ్యాపీ ఫీల్ అయ్యి, "నాయనా మీ ఆహ్, నాకు నిన్ను చూస్తుంటే నువ్వు పొద్దున్నుండి మనుషుల్ని డీల్ చేసిన విధానం చూస్తుంటే నీకో టిప్ చెప్పాలనుంది." ఏంటా టిప్ అంటే, నెక్స్ట్ టైమ్ నీకు కోపం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా 20 నంబర్స్ కౌంట్ చెయి. 1, 2, 3, 4 అని 20 కౌంట్ చెయి. చేసిన తర్వాత అపోజిట్ పర్సన్‌ని అడుగు నువ్వెందుకు అలా బిహేవ్ చేశావని. నీ లైఫ్ మారిపోతుంది అన్నాను. సరే మంచి టిప్పే బావుంది కదా! చెక్ చేద్దాం అనేసి ఎళ్ళాను. ఇంటికెళ్ళంగానే నైట్ అయిపోయింది. నైట్ 11:00 అయిపోయింది. అయిపోయినప్పటికి వాళ్ళ భార్య ఏమంటారు? పాపం ఏమంటారు? ఫుడ్ ఆయన డైలీ ఫుడ్ తింటాడు. మంచి ఒక 10 చపాతీలు, ఒక 4, 5 కర్రీస్ అది అలా తింటాడు. కానీ ఆ రోజు ఏమైందంటే ఓన్లీ ఒకే చపాతీ ఉంది. కొంచెమే కర్రీ ఉంది. పిచ్చ కోపమొచ్చింది. ఇది నాకు పెట్టకుండా తినేసింది. కొడదామని చెయ్యి ఎత్తేలోపు స్వామి చెప్పిన మాట గుర్తొచ్చి 1, 2, 3, 20 ఇప్పుడు చెప్పు నేను డైలీ 10 చపాతీలు తింటా కదా! నువ్వెందుకు ఒక చపాతీ పెట్టావు? అనేసాను. అప్పుడు ఆమె చెప్తదనమాట. యాక్చువల్లీ మన ఇంట్లో సరుకులయిపోయి వారమైంది. ఈ వారం రోజులు ఇక్కడి నుంచి, అక్కడి నుంచి నేను తెచ్చి ఎట్లో పెట్టేసినా నీకు. బట్ ఈరోజు కూడా నేను కూడా తినలే 2 రోజుల నుంచి. ఏదో నీళ్ళు తాగి బతుకుతున్నా. కానీ నీకు పెట్టాలి అనే ఉద్దేశంతో ఏదో కొంచెం పిండుంటే దాంతో చపాతీ చేసి ఉండే ఏదో వెజిటబుల్‌తో నీకు కర్రీ చేసి పెట్టాను అంటుంది. పొరపాటున అతను కొట్టింటే ఇప్పుడు. ఆ! ఆమె 2 రోజుల నుంచి తినకుండా వీడికి పెట్టిందా? కానీ వీడు అది అర్థం చేసుకోకుండా కొట్టడానికెళ్ళిపోయాడు. ఎందుకు?
సో ద పాయింట్ హియర్ ఈస్, బిఫోర్ హర్టింగ్ సమ్వన్ అవుట్ ఆఫ్ అవర్ యాంగర్, వేర్ దేర్ షూస్. వాళ్ళ చెప్పులు వేసుకోండి అంటే వాళ్ళ చెప్పులు వాళ్ళు లాక్కొని వేసుకోవడం కాదు, వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళండి. వాళ్ళు నాకు కోపం తెప్పించే విధంగా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు అని ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే గొడవలే ఉండవు. లైఫ్ విల్ బి పీస్ఫుల్. లైఫ్ విల్ బి పీస్ఫుల్. అండ్ ఐ విల్ గివ్ యూ వన్ టిప్, పర్సనల్ టిప్ విచ్ హెల్ప్డ్ మీ ఎ లాట్, మోర్ దాన్ 100 times. చాలాసార్లు హెల్ప్ చేసింది నాకు ఇది. వెన్ ఎవర్ ఐ గెట్ యాంగ్రీ, ఎస్పెషల్లీ ఆన్ మై మేనేజర్, రోజులు ఒక్కసారి జరుగుతుంది ఇది. ఓకే, ఐ హ్యావ్ వన్ బీట్ బ్యాగ్ అరౌండ్ మీ. ఐల్ టేక్ దట్ బీట్ బ్యాగ్ అండ్ ఐల్ చాంట్ వన్ రౌండ్ హరే కృష్ణ మహామంత్ర. సో దానివల్ల మా మేనేజర్ బతికిపోతున్నాడు, లేకంటే ఏదో ఒక రోజు చేసేసి ఉంటాను. సో దిస్ హరే కృష్ణ మహామంత్ర ఈజ్ హెల్పింగ్ మెనీ పీపుల్. It is controlling the anger. Hare Krishna Mahamantra is like a water. It neutralizes all our emotions. మనలో ఉన్నటువంటి కోపము, ఏమంటారు, ఫ్రస్ట్రేషను, బాధ, భయము, ఆనందం, దుఃఖం అన్నీ కూడా న్యూట్రలైజ్ చేస్తుంది మంత్రం. ఇట్స్ లైక్ వాటర్. ఇట్ న్యూట్రలైజెస్ అవర్ బాడీ, అవర్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్. సో ట్రై టు చాంట్ దిస్ హరే కృష్ణ మహామంత్ర అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. Okay, so this is today's session. It's already 1:10. It's on time. Inka 5 minutes undi. So any comments or questions on this today's topic? Yes. Any questions or comments? సో అందరికి యాంగర్ తగ్గిపోయిందా? నా మీద కోపం వచ్చి ఉంటుంది. మీరు గంట నుంచి సావ కొడతాడు, ప్రసాదం పెట్టలేదు, అసలు ఏకాదశి. Yes. At least anyone want to share any one point which Yeah, any one point which you feel that it helped me, it helps me అని ఏదైనా ఎవరైనా ఒక పాయింట్ చెప్పాలనుకుంటే కూడా ప్లీజ్ వెల్కమ్. హ్యాండ్స్ అప్. ఎనీ వన్ పాయింట్ అట్లీస్ట్. నాకు చెప్పడం కోసమని కాదు, ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఫియర్. అట్లీస్ట్ నలుగురిలో మాట్లాడడం నేర్చుకోండి. అట్లీస్ట్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మైక్ విల్ కమ్స్ టు యు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు మీరు పాయింట్స్ చెప్పారు కదా, మైక్ దగ్గర. అదే ఇప్పుడు మీరు పాయింట్స్ చెప్పారు కదా, కోపాన్ని కంట్రోల్ చేస్తామని, అది ఆ టైంకి గుర్తుకు రాకపోతే? దట్స్ ద గుడ్ పాయింట్. యాక్చువల్లీ మనం చాలా వింటాం, ఫిలాసఫీలు చాలా వింటాం, చాలా అంటే చాలా వింటాం, కానీ ఎమోషన్ ఓవర్ పవర్ అయినప్పుడు మనకి అది గుర్తుకు రాదు, ఖచ్చితంగా గుర్తుకు రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎమోషన్ మనల్ని డామినేట్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ బికాస్ త్రిగుణాస్, సత్వ, తమో, రజోగుణం. సో ఇదేంటంటే ఎప్పుడైతే మనం రజోగుణంలో లేదా తమో గుణంలో ఉంటామో అప్పుడు మన ఇంటెలిజెన్స్ని, ఓకేనా, ఇగ్నోరెన్స్ డామినేట్ చేస్తుంది. మన ఇంటెలిజెన్స్ అంటే మనకున్నటువంటి నాలెడ్జ్, అప్పుడు దాకా విన్నటువంటి నాలెడ్జ్ని ఎమోషన్స్ ఓవర్ పవర్ చేస్తాయి. ఓవర్ పవర్ చేసేసి ఆ మొమెంట్లో ఎదురుగా ఉన్నది అమ్మనా నాన్ననా అని కూడా చూడకుండా వి బిహేవ్ ఎక్స్ట్రీమ్ వియర్డ్, రాక్షసుల్లా ప్రవర్తిస్తాం. బట్ ఒక ఫ్యూ మొమెంట్స్ తర్వాత అనవసరం తిట్టేశానే, అనవసరం కొట్టేశాను, కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే బాగున్నాయి అని అనిపిస్తుంది. సో దీనికి హెల్ప్ చేసేటివి ABCDE. మీకు ఆ మొమెంట్లో మీకు హెల్ప్ అవ్వాలి, అది అవ్వాలి అంటే లెర్న్ ABCDE. టిప్ ఏంటి ABCDE? A ఫర్ యాపిల్, B ఫర్ బాలా కాదు. A ఫర్ అసోసియేషన్. అసోసియేట్ విత్ ద పీపుల్ హూ హ్యావ్ కామ్ మైండ్. మీ చుట్టూ అందరూ కామ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఆటోమేటిక్గా కొన్ని నెలల తర్వాత మీరు కూడా కామ్ మైండ్ వచ్చేస్తుంది మీకు, దాంట్లో డౌట్ లేదు.
అదే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు షార్ట్ టెంపర్‌లో ఉంటూ, ఎప్పుడు కోప్పడుతూ, ఎప్పుడు గొడవలు పడుతూ, ఎప్పుడు బూతులు మాట్లాడుతూ ఉండంటే మీకు తెలియకుండా మీరే బూతులు మాట్లాడేస్తారు కొన్ని నెలల తర్వాత. మీకు తెలియకుండా మీకే కోపం వచ్చేస్తది. మీకు తెలియకుండా మీకే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం అది. సో, అసోసియేట్ విత్ ద పీపుల్ హూ హావ్ ద కామ్ మైండ్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ బి. రీడ్ బుక్స్. బి ఫర్ బుక్స్. బుక్స్ అంటే ఏదో మన నావెల్స్, స్వాతి నావెల్స్ అవి కాదు. బి ఫర్ బుక్స్. ఎస్పెషల్లీ వి కెన్ టేక్ బి ఫర్ భగవద్గీత. మాన్యువల్ ఆఫ్ అవర్ లైఫ్. విచ్ చేంజ్డ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. భగవద్గీత. B. And C, I have already told. C for chanting Hare Krishna mantra. I think we have time. I'll just give one thing how chanting transforms our life. వైట్ ధోతి కుర్తా ఉంది అయితే ఇక్కడ ఒక డాట్ పెట్టా, పింక్ ఇంక్ బాగా ఇంక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వైట్ ధోతి కుర్తా పైన ఈ ఇంక్ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సర్ఫ్లో నానబెట్టాలి. నెక్స్ట్ సోప్ వేయాలి. బ్రష్ ఎత్తుకొని బర్ర 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 తుద్దాలి. బండకేసి పెట్ట 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 కొట్టాలి. అప్పటికే పోదు. మళ్ళీ ఇంకో రౌండ్ బర్ర 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 వేసి అప్పుడు కూడా పోదు నాయనా. అది ఇంక్, మట్టి కాదు. దుత్తి దుత్తి ఉతికి ఉతికి ఉతికితే లాస్ట్కు ఆ బట్ట తీసుకుపోయి ఏం చేయాలి? ఆరబెట్టాలి. ఏమిటి తడైంది కదా, అప్పుడు మీకు ఇది నార్మల్ అవుతుంది. సిమిలర్లీ మన హార్ట్లో ఉన్నటువంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్, యాంగర్, ఇవన్నీ అంత ఈజీగా పోవు. మీరు ఎన్ని లాజిక్స్ విన్నా, ఓకేనా, ఎంత ఫిలాసఫీ చదివినా ఆ మూమెంట్లో గుర్తు రాదు. బట్ ఏం చేయాలి? టైం పడుతుంది. దుద్దాలి. దుద్ది బర్ర 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 దుద్ది 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 దుద్ది. దిస్ హరే కృష్ణ మంత్ర విల్ హెల్ప్ యూ. ఫస్ట్ స్టెప్ ఆఫ్ హరే కృష్ణ మంత్రాస్, ఎఫెక్ట్స్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ లెవెల్లో ఏమవుతుందంటే మీరు చేస్తున్నది తప్పు అని తెలుస్తుంది. అప్పటిదాకా తప్పని కూడా తెలియదు మనకి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటాను. వాళ్ళు పాన్ వీడియోస్ చూడడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో హాఫ్ నెక్డ్ రీల్స్ చూడడము వాళ్ళు రెగ్యులర్గా చేసే పనే అది. కానీ ఎప్పుడైతే వాళ్ళు హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో, విత్ ఇన్ ఫ్యూ వీక్స్ దే విల్ గెట్ అండర్స్టాండ్ దట్ నేను చేస్తుండే తప్పేమోనే, థింక్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. స్టార్ట్ అయింది ట్రాన్స్ఫర్మేషన్ హార్ట్. ఫస్ట్ స్టెప్లో మీరు చేస్తున్న తప్పు అని తెలుస్తుంది. సెకండ్ స్టెప్లో గిల్టీ స్టార్ట్ అవుతుంది. నేను తప్పు చేస్తున్నాను, ఇది నీ ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి. కానీ ఆపలేం. సెకండ్ స్టెప్లోనే ఉన్నాం. ఆపాలి 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 అని అనుకుంటూ ఉంటాం, ఆపలేం. థర్డ్ స్టెప్లో ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. లెట్స్ సే అప్పుడు డైలీ చూసేవాడు వారానికి ఒకరోజు చూస్తాడు. ఓకే, మళ్ళీ వారానికి ఒకరోజు చూసేవాడు నెలకు ఒకరోజు చూస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. లాస్ట్ స్టెప్లో యు ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ ఈ అన్ని స్టేజెస్లో కామన్గా ఉండాల్సిన థింగ్ ఏంటంటే చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హరే కృష్ణ మంత్ర. బట్ ఈ ఉతికే ప్రాసెస్లో మీరు ఏ ఒక్క మొమెంట్లో ఏ ఒక్క స్టెప్ స్కిప్ చేసినా, కన్సిస్టెన్సీ లేకుండా దుద్దకుండా జస్ట్ ఏదో పైన పైన అలా దుద్దినా ఇంకు పోదు. బండకేసి బాధాలట్టే ఇప్పుడే పోతుంది. చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఈ షుడ్ బి ఎఫెక్టివ్గా ఉండాలి ఆ చాంటింగ్. ఇట్స్ నాట్ లైక్ పుట్టింగ్ చాంటింగ్ అండ్ థింకింగ్ ఈరోజు కాలేజ్లో ఏమైంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ, ఓకే ఇది ఓకే ఓకే హరే కృష్ణ హరే అవ్వదు, పోదు. ఇంకు ఎఫెక్ట్గా దుద్దితేనే పోతుంది. సో దట్ ఈస్ సి. అండ్ ఫైన్ డి ఫర్ డయట్. యూ షుడ్ హ్యావ్ ఎ హెల్తీ డయట్. నాట్ లైక్ 3 రోజుల క్రితం పాచిపోయిండేది, టూ స్పైసీ, టూ సాల్టీ, టూ ఆయిలీ. అలా కాకుండా ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. మన తినే దాంట్లో లైఫ్ ఉండాలి. ఫుడ్లో లైఫ్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఆకుకూరలు, లైఫ్ ఉండే ఫుడ్ తీసుకోవాలి లోపలికి. చచ్చిపోయిన ఫుడ్ కాదు.
that diet should maximum life undali. Then finally, E, engage yourself in selfless service. ఎంగేజ్. ఇప్పుడు శ్రేయస్ జరుగుతుంది, అందరికి సర్వీస్ చేయండి, ప్రసాదం పెట్టండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. డూ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్. దీస్ 5 things will help you to remember and control your emotions, not to overpower intelligence by ignorance. మన ఇంటెలిజెన్స్ని ఇగ్నోరెన్స్ ఓవర్పవర్ అవ్వకుండా కాపాడుతాయి ఈ 5. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమైందా? దీస్ ఆర్ ద 5 things. ఓకే, లెట్ మీ ట్రై టు రిమెంబర్. A for B for out there books, C for D for diet, E for engagement. So try to put it in practice. Game over. Okay, thank you. I think don't have time, we can Okay, stop it. Thank you very much, Bhanu Prabhu, for taking this wonderful session. Okay. Hope everyone got something knowledge. Yes or no? So anger is one little less than danger. So please don't feel in danger. Hmm. Thank you very much, Bhanu Prabhu, Thank for you, taking Prabhu. this wonderful Alex, yeah. session. Next we will have final kirtan by